ధర్మాన్ని ధర్మాత్మలను రక్షించి దుష్టుల దౌష్టాన్ని రూపుమాపడానికి భగవంతుడు తన లీల చేత మానవ రూపంలో అవతరిస్తుంటాడు. ఈ కలియుగంలో కూడా అలానే శ్రీ దత్తాత్రేయ స్వామిగా అవతరించాడు. అదే మన దత్త స్వరూపమైన శ్రీ పిఠాపురం శ్రీపాద వల్లభుడుగా జన్మించాడు. స్వామివారి యొక్క జన్మ వృత్తాంతం గురించి మనము తెలుసుకుందాం. పవిత్ర గోదావరి సమీపంలో ఉన్న పిఠాపురం అనే అగ్రహారంలో ఆయన అవతరించాడు. పిఠాపురంలో అప్పల్ రాజ్ శర్మ, సుమతి అనే పుణ్య దంపతులు ఉండేవారు. వారు బ్రాహ్మణులు, వారు దత్తభక్తులు. వారికి ఎందరో పిల్లలు పుట్టారు గాని అందరూ చనిపోగా 2 మాత్రమే బతికారు. వారిలో ఒకడు కుంటివాడు, రెండవ వాడు గుడ్డివాడు. తరువాత కూడా 2 పిల్లలు పుట్టి చనిపోయారు. నిత్యము భిక్షకు వచ్చే వారిని శ్రీ దత్త స్వరూపులుగా భావించి వాళ్ళు భిక్షను సమర్పించేవారు. ఒక అమావాస్య నాడు వారింట్లో బ్రాహ్మణులను పిలిచి శ్రాద్ధ కర్మ పూజలను ప్రారంభించారు. అలాంటి రోజున బ్రాహ్మణ భక్తులు భోజనం చేయక ముందు మరెవరు భోజనం చేయరాదని శాస్త్రం. కానీ ఆనాడు బ్రాహ్మణులకు భోజనము వడ్డించక ముందే వారింటికి ఒక సన్యాసి వచ్చి భిక్షను కోరాడు. ఈ శ్రాద్ధ పూజలు నిమగ్నమైనటువంటి ఇంటి యజమానికి ఈ సంగతి తెలియదు. ఈ ఇల్లాలైన సుమతి ఆ భిక్షాటనకు వచ్చిన సన్యాసిని పరమేశ్వరుడని, తన కులదైవమైన దత్తాత్రేయుడేనని విశ్వసించి అతనికి భిక్షనిచ్చింది. ఆమె భక్తి విశ్వాసాలకు సంతృప్తుడైన ఆ సన్యాసి తనకు దత్తాత్రేయ స్వరూపంలో దర్శనము ఇచ్చాడు. ఆ స్వామిని చూడ్డానికి 1000 కన్నులు చాలవు, వర్ణించడానికి ఎన్ని వేల నాలుకలైనా సరిపో. అలాంటి దత్తాత్రేయ స్వరూపాన్ని ఆ సుమతి దర్శించుకుంది. అప్పుడు దత్తాత్రేయ స్వామి, తల్లి, నీ అచంచలమైన భక్తికి నేను సంతృప్తి చెందాను. శ్రాద్ధ బ్రాహ్మణులకు భోజనం పెట్టక ముందే నేను పరమేశ్వరుడన్న విశ్వాసంతో నాకు భోజనం పెట్టావు. నీ అభీష్టమేంటో చెప్పు అని స్వామివారు సుమతితో అన్నారు. అప్పుడు సుమతి, స్వామి, పరమాత్మ యోగులను కూడా ముగ్ధులను చేసేలా దర్శనమిచ్చావు నాకు. అంతేకాకుండా నా చేతి ఆహారాన్ని స్వీకరించావు. ఇంకా నాకేం కావాలి స్వామి అని చెప్పి సుమతి స్వామివారితో అన్నది. నా చేతి అన్నాన్ని స్వీకరించావు, ఇంకా నాకేం కావాలి? నేను ధన్యురాలను. ఈనాటి శ్రాద్ధ దేవతలైన మా పితృదేవులు కూడా ధన్యులయ్యారు. కనుక నేను మిమ్మల్ని ప్రత్యేకంగా వరమడగాల్సిన అవసరం లేదు. నీవిచ్చిన మాటను నీవే నిలబెట్టుకోవాలి స్వామి అని చెప్పి సుమతి అన్నది. ఆమె బుద్ధికి శక్తికి ఆశ్చర్యశక్తుడైన శ్రీ దత్తాత్రేయ స్వామి ఇది వరకు అత్రి మహర్షి అడిగినట్లే ఈమె కూడా లోకానుగ్రహార్థ కూడమైన కోరికను కోరుతున్నదని అనుకున్నాడు. అమ్మ, నాతో సమానుడైన పుత్రుడు నీకు జన్మిస్తాడు. కానీ నువ్వు పుత్ర వ్యామోహంతో అతని మాటను పట్టించుకొనక నీవు చెప్పినట్లే అతడు చెయ్యాలని నిర్బంధించకూడదు. అతడు చెప్పినదే అక్షరాల జరిపి తీరాలి. స్వామి, నేను మానవ మాతృరాల్ని. నాకు పుత్ర వ్యామోహం కలగడం సహజం. కనుక పుత్రుడు జన్మించాక సమయానుకూలంగా అట్టి వివేకాన్ని నాకు మీరే అనుగ్రహించాలని చెప్పి ఆమె ప్రార్థించింది. ఆమె సమయస్ఫూర్తికి మెచ్చి దత్తాత్రేయ స్వామి నవ్వి ఆశీర్వదించి మాయమైపోయారు. సుమతిదేవి ఆనంద పరవశంతో ఇంటిలోకి వెళ్లి శ్రాద్ధ కర్మలు చేస్తున్న తన భర్తను పక్కకు పిలిచి, స్వామి, నేను ఈనాడు ఒక అపరాధం చేశాను. శ్రాద్ధ బ్రాహ్మణులు ఇంతవరకు భోజనం చేయలేదు కదా, కానీ ఇప్పుడే ఒక సన్యాసి వచ్చి భిక్షం అడిగాడు. నేను ఆ సన్యాసిని శ్రీ దత్తాత్రేయ స్వామిగా భావించి భిక్ష ఇచ్చాను అని సుమతి అప్పలరాజు శర్మతో చెప్పింది. ఆయన సంతోషించి తన నిజరూపమైన శ్రీ దత్తాత్రేయ స్వామిగా నాకు దర్శనమిచ్చాడు అని తన భర్తతో చెప్తుంటే ఆమె కళ్ళు ఆనంద బాష్పాలతో నిండిపోయాయి. ఆమె ముఖంలో ఆ ఆనందాన్ని చూసిన తన భర్త ఆశ్చర్యచకితుడై సంతోషంతో, మనము బ్రాహ్మణులకు భోజనం పెట్టి ఆ శ్రాద్ధ కర్మను విష్ణువుకే కదా అర్పిస్తాము. అటువంటప్పుడు నువ్వు పెట్టిన భిక్ష స్వయంగా భగవంతుడే గ్రహించాడంటే అది మన మహద్భాగ్యము. శ్రీ దత్తాత్రేయ స్వామి మధ్యాహ్న సమయంలో అనేక రూపాలలో అతిథి వలె సంచరిస్తుంటాడని విన్నాం. కాబట్టి నువ్వు చేసిన పని ఎంతో కళ్యాణకరమైనదని ప్రశంసించాడు. అప్పుడు సుమతి తనకు దత్తాత్రేయ స్వామి ఇచ్చిన వరం గురించి తన భర్తతో చెప్పగానే, ఆహా సుమతి, నువ్వు నా వంశానికి ప్రపంచానికి కూడా ఎంతో మంగళకరమైన కోరికనే కోరావు. నేను ధన్యుణ్ణి అని ఆమెను మనసారా అభినందించి మిగిలిన శ్రాద్ధ కర్మలను యథావిధిగా పూర్తి చేస్తాడు. ఇంతటితో మొదటి భాగం పూర్తయింది. ఇక రెండవ భాగంలో మనము సుమతి గర్భంలో శ్రీ దత్తాత్రేయ స్వామి పిఠాపురం శ్రీపాద వల్లభుడిగా జన్మించిన వృత్తాంతాన్ని పూర్తిగా తెలుసుకుందాం. అంతవరకు వెయిట్ చేయండి. ధన్యవాదాలు.